హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్లో ఓలా ర్యాపిడోలో ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. లాస్ట్ టైం వీడియో తీశాను, దానికి 3 IR ఎండింగ్ అని పెట్టాను. 3,300 వచ్చినాయి ఒక రోజులోనే. చూద్దాం ఈరోజు ఎంత వస్తాయి. ఈరోజు వచ్చేసి థర్స్డే, డేట్ 18. ఆన్ చేస్తున్నా, ఇప్పుడు ఓలా యూబర్ ఆన్ చేస్తున్నా. డేట్ 18. ఈరోజు చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఫస్ట్ ఓలా ఆన్ చేద్దాం. ఓలా ఆన్ చేసినాం. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఈ రెండు ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడుతుంది, ఏ దాంట్లో పడుతుంది, ఇప్పుడు ఎంతసేపట్లో పడుతుంది. అయినా ఈరోజు చాలా లేట్ అయిపోయింది. డైలీ 8:30 కల్లా లాగిన్ అయిపోయేటుంది. ఈరోజు 9:50 అయిపోయింది టైం. 9:47 అవుతుంది. బాగా లేట్ అయిపోయింది. చూద్దాం ఈరోజు ఇన్కమ్ ఎట్లా వస్తుంది. ఈరోజు టార్గెట్ 3,000. ఖచ్చితంగా ఈరోజు 3,000 చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు 3,000 చేద్దాం. నైట్ ఎంత లేట్ అయినా కానీ 3,000 చేసుకునే వెళ్దాం. చూద్దాం ఈరోజు ఎంతసేపు అట్లా అవుతుందో. అలాగే ఎయిర్పోర్ట్ ట్రిప్పులు ఏమైనా పడితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. మీటర్ రీడింగ్ కూడా 0 చేసిన. చూద్దాం ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం, కిలోమీటర్కి ఎంత పడుతుంది, ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను ఈరోజు. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. మీరు కానీ సపోర్ట్ చేస్తే డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఏం రైడ్ వల్ల చూద్దాం ఎంతసేపట్లో పడుతుందో. అట్లా మెయిన్ రోడ్లోకి అయితే వెళ్దాం. 9:40 అయింది టైము. 9:48 అయింది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎన్ని గంటలకు ఎంతసేపటికి పడుతుందో. ఓకే, మరి మన రైడ్ 1 నాకు అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే రైట్ సైడ్ ఏం పర్లేదు. 15 minutes అయిపోయింది లాగిన్ అయ్యి. రెండిట్లో ఏం పర్లేదు. ర్యాపిడోలో ఏం పర్లా. ఓలాలో కూడా ఏం పర్లేదు. చూద్దాం ఇంకెంతసేపటికి వస్తాడో రైడ్. ప్రజెంట్ అయితే 2 రైళ్ళు అయిపోయినాయి. అమౌంట్ 429 అయింది. 429 ఓలాలో. ర్యాపిడోలో అయితే ఇంకేం పర్లేదు. వర్షము స్టార్ట్ అయింది. ఇటు బంజారా హిల్స్ సైడు వర్షం పడుతుంది. 22 కిలోమీటర్లు 322 రూపాయలు అంట నాగోల్. ఆ సైడ్ వెళ్తే రైడ్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటొద్దు. 429 అయింది. వర్షం కూడా పడుతుంది. లైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ర్యాపిడోలో అయితే ఇంకేం పర్లేదు. చూద్దాం నెక్స్ట్ ఎంత ఇస్తాడో. వర్షం పడుతుంది కదా, ఎంత ఇస్తాడో చూద్దాం. సర్జ్ ఏమైనా యాడ్ చేస్తాడా చేయడా. ప్రజెంట్ అయితే సర్జ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సర్జరీ వెళ్ళి ఏమన్నా పడవా చూద్దాం. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. అమౌంట్ వచ్చేసి 1536 అయింది.
రైడ్స్ వచ్చేసి 5 రైడ్స్ తీసినాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అవుతుంది. ఎయిర్పోర్ట్లో టోకెన్ నెంబర్స్ ఇస్తాడు ఇలా 178, 180. టైం వచ్చేసి 4 అయింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇంకా 1 అవర్ టైం పడుతుంది. మామూలుగా అయితే 1 అవర్ పడుతుంది, 2 అవర్స్ పడుతుంది చెప్పలేము. 178 ఉంది టోకెన్. ఇది 30 వరకు వచ్చినాక మనకి వదులుతాడు. చూద్దాం ఎంతసేపు పడుతుంది మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళేసరికి. 4 అయింది టైం వచ్చేసి. ఇప్పుడు స్క్రీన్ అయితే సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్కి. అమౌంట్ వచ్చేసి 1500 అయింది. చూద్దాం ఇంకా 1500 కావాలి. ఈవినింగ్ కల్లా అవుతుందా కాదా. ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ పడినాక వీడియో తీసి పెడతాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీ పార్కింగ్లో ఉన్నాము. ఇప్పటికైతే 1 అవర్ అయింది వచ్చి. ఇంకా 100 వెహికల్స్ ఉన్నాయి. 1 అవర్గా 1.5 అవర్ అయింది వచ్చి. 9:20, 5:20 అవుతుంది టైము. 6 దాటుద్దేమో ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేసరికి. చూద్దాం ఇంకెంతసేపు పడుతుందో. ఇప్పటికైతే 80 వెహికల్స్ వెళ్ళినాయి అంతే. ఓకే మరి రైడ్ పడ్డా. ఇప్పుడు ఉన్నది పికప్ టైం వచ్చేసి 6కి ఉన్నది పికప్. ఇప్పుడు అయిపోయి ఓలా జోన్కి ఇప్పుడు వెళ్దాము. ఓలా జోన్కి వెళ్ళి ఓలా జోన్ పికప్ పాయింట్ డీలోకి వెళ్ళి కస్టమర్ కోసం వెయిట్ చేద్దాము. ఎవరు వస్తే వాళ్ళే వచ్చి మన వెహికల్లో కూర్చుంటారు. ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మన వెహికల్లో కూర్చుంటారు. నావిగేషన్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ పికప్ పాయింట్ డీలోకి తీసుకెళ్ళిపోద్ది. రూట్ మ్యాప్ చూపిస్తుంది. వెళ్ళాక మనం కస్టమర్ వచ్చాక ఎక్కించుకోవడమే ఉన్నాం. అక్కడ ఎంతసేపు పడుతుందో చెప్పలేము. గుడ్ ఈవినింగ్ టు ఆల్, అందరికీ గుడ్ ఈవినింగ్. టార్గెట్ అయితే అయిపోయింది, ఎక్కువైంది, 3300 అయింది. ఓన్లీ ఓలానే కొట్టిన, బ్యాక్ టు బ్యాక్ పడినా ఈరోజు ఓలాలోనే, అందుకని ఓలాలోనే కొట్టిన. వచ్చిన ఇప్పుడే టైం వచ్చేసి 9:10 అవుతుంది. చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 9:12 అయింది నైట్. ఇన్సెంటివ్ ఎట్లా పెట్టిందా అంటే కిలోమీటర్కి 20 రూపాయలు. కస్టమర్ కార్డ్ ఎంతైనా కలెక్ట్ చేసుకో, దాంట్లో నుంచి నీకు ఒక కస్టమర్ కార్డ్ నుంచి తక్కువ కలెక్ట్ చేసుకున్నా కానీ, బిల్లు తక్కువ వచ్చినా కానీ, ఇప్పుడు 20 కిలోమీటర్స్ వెళ్ళినాం, బిల్లు తక్కువ వచ్చినా కానీ, 150 బిల్లు వచ్చినా కానీ మిగతా అమౌంట్ అనేది కంపెనీ ఇచ్చినట్టు పెట్టిండు. ఎర్రీ 20 రూపీస్ పర్ కిలోమీటర్ అని పెట్టిండు. దీనికి ఎలిజిబుల్ కావాలంటే ఒక రోజులో మినిమం రైడ్స్ 6 రైడ్లు అనే కంప్లీట్ చేయాలి. మినిమం 6 రైడ్స్ అనే కంప్లీట్ చేయాలి. నేను కలెక్ట్ చేసిన అమౌంట్ 2100. ఓలా వాడు ఇచ్చిన అమౌంట్ 1153, 1153 రూపీస్ ఓలా వాడు ఇచ్చిండు. కౌంట్ చేద్దాం. 1153 ప్లస్ 2164, టోటల్ 3300 అయింది. దీంట్లో డీజిల్ వచ్చేసి 1000 రూపీస్ డీజిల్ పోయింది. అమౌంట్ వచ్చేసి మనకి 2300 ప్రాఫిట్ వచ్చింది రోజు. మనం అనుకున్నది 3000, కానీ 3300 చేసినాం. ఎయిర్పోర్ట్లో వచ్చేసి 250కి ఎయిర్పోర్ట్ పికప్ చేసుకున్నా. 39 కిలోమీటర్స్కి 550 ఇచ్చిండు. అంటే 39 కిలోమీటర్స్కి 780 అవుతుంది కదా. 780లో 550 రూపీస్ కస్టమర్ ఇచ్చిండు. మిగతా అమౌంట్ అనేది కంపెనీ అనేది యాడ్ చేసింది ఇన్సెంటివ్ కింద. ఇది ఓన్లీ సెడాన్ బండ్లకు మాత్రమే ఇన్సెంటివ్ ఇట్లా పెట్టిండు. మినీ బండ్లకు ఏం పెట్టలేదు, ఇట్లా నార్మల్గా ఇన్సెంటివ్ పెట్టిండు. ఇన్ని రైళ్ళు తీస్తే ఇంత ఇన్సెంటివ్ అని మినీ బండ్లకు పెట్టిండు. మళ్ళీ దాని తర్వాత 6:20కి రైడ్ అన్నది. మినిమం వచ్చేసి మనము 3 అవర్స్ అనే వెయిట్ చేసినాం, 2 అవర్స్ అనే వెయిట్ చేసినాం అక్కడే ఎయిర్పోర్ట్లోనే.
ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇంతే, మినిమం 1-2 అవర్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ముందు వచ్చిన వెహికల్స్ ఉంటాయి కదా, వాటి టోకెన్ నెంబర్ ప్రకారం ఇస్తాడు. ఇంకే మరి ఈరోజు అయితే 3300 వచ్చింది. 1000 రూపీస్ డీజిల్ పోయింది. డీజిల్ అయితే తక్కువే తాగింది ఈరోజు, 1000 రూపాయలే తాగింది. 2300 ప్రాఫిట్ వచ్చింది. 9 అవర్స్ డ్యూటీ, 11 అవర్స్ 30 మినిట్స్ డ్యూటీ చేసిన. 11 అవర్స్ 30 మినిట్స్లో కూడా మళ్ళీ 2 అవర్స్ ఖాళీగా ఉన్నా ఎయిర్పోర్ట్లో. ఖాళీగా ఉన్నా మళ్ళీ 9 అవర్స్ ఉన్నా అనుకోండి. 9 అవర్స్ డ్యూటీ చేస్తే 3000 వస్తున్నాయి డబ్బులు. దాంట్లో మనకు 1000 రూపాయలు పోయినా కానీ 2000 దాకా మిగులుతున్నాయి. ఇట్లుంది ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ అయితే ఓలాలో అయితే. వేరేవి అయితే మేము చెప్పలేము. ఈరోజు ర్యాపిడో అయితే అసలు ఆన్ చేయలేదు. నా ఓలాలోనే బ్యాక్ టు బ్యాక్ పడినాయి. మొత్తం 7 రైడ్స్ తీసిన, 7. ఈరోజు కొంచెం లాంగ్ పడినాయి కాబట్టి కొంచెం తక్కువ డీజిల్ తాగింది. ఓకే, మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. సరే, మరి మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Okay, good night to all.